హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్విట్ ద రొటీన్ యూట్యూబ్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ సాంబార్ అండి. కావలసిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. పప్పు 1 కప్ తీసుకున్నానండి. నేను చేసిన మెజర్మెంట్ ఒక 3-4కి సరిపోతుంది ఈజీగా. ఇంకా పప్పును మంచిగా నీట్గా కడిగేసి ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలండి. తర్వాత ఒక మామిడికాయ చిన్నది తీసుకోవాలి. ములక్కాడలు, ఉల్లిపాయ, టమాటా, మనం ఇష్టమున్న ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసానని చెప్తున్నాను. గిన్నె పెట్టి పోపేసి ఉల్లిపాయ వేయాలండి. ఉల్లిపాయ వేగిన తర్వాత పసుపు వేయాలి. తర్వాత అన్ని ముక్కలు కూడా వేసి ఉప్పేసి మూత పెట్టాలి. ముక్కలు వేగాక ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్తానండి మనం సాంబార్లో వేసుకోవడానికి. జీలకర్ర, కరివేపాకు, ఒక 2-3 వెల్లుల్లిపాయలు తీసుకొని మెత్తగా దంచేసి దాంట్లో వేయాలండి. సూపర్గా స్మెల్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఈసారి. నేను చింతపండుకు బదులు మామిడికాయ వేసానండి. ముక్కలన్నీ మంచిగా ఉడికిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పప్పు ఉంది కదండి, ఆ పప్పు దాంట్లో వేసేసి సరిపడా నీళ్లు పోసుకోవాలి. మెంతుల పొడి, కారము, ఉప్పు వేసి మరిగించాలండి. ఇంతకుముందు సాల్ట్ నేను కొంచెమే వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు సరిపడా వేసుకున్నానండి. ఇంకా అది మరిగిన తర్వాత ఇంకా చివరిలో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే మన సాంబార్ రెడీ అవుతుందండి. నచ్చితే లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.